హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే డయాబెటిస్. ఈ రోజుల్లో చాలామంది షుగర్ వ్యాధితో సఫర్ అవుతున్నారండి. మెడిసిన్స్ కూడా తీసుకుంటున్నారు గానీ, అసలు వాళ్ళకి డయాబెటిస్ 1లో ఉన్నారా? 2లో ఉన్నారా? డయాబెటిస్ అంటే ఏంటి? ఎప్పుడొచ్చింది? ఎలా ఎంటర్ అయింది? చాలామందికి తెలీదు. ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడము, లేతే ఎక్కడైనా క్లినిక్‌లో చూపించుకొని షుగర్ బయటపడితే టాబ్లెట్లు వాడేయటమో చేస్తున్నారు. అసలు డయాబెటిస్ 1లో ఉన్నామా? 2లో ఉన్నామా? ఏ టాబ్లెట్ వాడితే పనిచేస్తదనేది మనం డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ తీసుకొని వాడాల్సిన అవసరం చాలా ఉంది. అలా వాడుతూ మనం ఎప్పటినుంచో వాడుతున్నాం ఏంటి? మెడిసిన్ అసలు పనిచేస్తుందా లేదా? డయాబెటిస్ 1లో ఉన్నామా? 2లో ఉన్నామా? అసలు మన బాడీలో ఇన్సులిన్ ఎక్కడ రిలీజ్ అవుతుంది? షుగర్ ప్రక్రియ అనేది ఎక్కడ జరుగుతుంది? ఒకవేళ బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అవుతుందా లేదో తెలుసుకోవాలి ఫస్ట్. రిలీజ్ అయిన ఇన్సులిన్ మనకి బాడీలో సెల్స్‌కి అందజేస్తుందా లేదో తెలుసుకోవాలి. తర్వాత చాలామంది షుగర్ టాబ్లెట్లు వాడుతూ కూడా డ్రింకింగ్ హ్యాబిట్ కూడా చేస్తూ ఉంటారు. డ్రింకింగ్ చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే షుగర్ ఫ్లక్చుయేట్ అవుతుంది. ఇంకోటి గమనించాల్సిందేంటంటే షుగర్ మెడిసిన్ వాడుతున్నవారు కూడా అప్పుడప్పుడు వాళ్ళకి సమ్ సింప్టమ్స్ వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉందండి. ఏంటంటే కొంచెం తలెసినా, హెవీ హెడేక్ వచ్చినా, కాళ్ళు తిమ్మిర్లున్నా, కాళ్ళు చేతులు లాగినా షుగర్ టెస్ట్ చేపించుకోవాల్సిన అవసరం ఉంది. షుగర్ మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి లేకపోతే 1 ఇయర్‌కి ఒకసారి హెచ్‌బీఏ1సి, టీజీఎస్, ఎఫ్‌పిఎస్ కంపల్సరీ చేపించుకోవాలి. చేపించుకొని ఆ 3 టెస్టులు చేపించుకొని ఎవరైతే మనకి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారో వాళ్ళ దగ్గరికెళ్ళి ఆ బ్లడ్ టెస్టులు చేపించి అసలు ఎలా ఉన్నాయి నాకు రిపోర్ట్స్, ఈ మెడిసిన్ పనిచేస్తుందా లేదా, పనిచేస్తదా లేదా ఆళ్ళని అడిగి మళ్ళీ ఇంకేమైనా పవర్ ఎక్కువ వాడాలనేది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. అయితే మనం ఈ రోజుల్లో చాలామంది చేసేదంటే అసలు షుగర్ టాబ్లెట్ వాడుతున్నవారు అసలు ఏం పట్టించుకోరు అసలు. పట్టించుకోరంటే మెడిసిన్ వాడుతూనే వెళ్ళిపోతారు. నా మెడిసిన్ వేసుకున్నాను కదా నాకేం కాదు, ఏం కాదు అన్నట్టు. కాకపోతే అది కాదండి. మనం ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి హెచ్‌బీఏవన్సీ టెస్ట్ కంపల్సరీ చేపించుకోవాలి. చేపించుకొని మనకు ఎవరైతే ప్రిస్క్రైబ్ చేశారో ఆ మెడిసిన్ ఆయనకి ఆయన్ని సంప్రదించాల్సిన అవసరం చాలా ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనండి.